హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఇవి మురమురాల వడియాలు, అట్లాగే ఇవి ఆవిరి వడియాలు. చాలా బాగున్నాయండి, మంచి కలర్ఫుల్గా. ఇవి వచ్చేసి బియ్యపిండి వడియాలు. అంతేకాదు ఇవి ఉప్మా వడియాలు, అంటే బొంబాయి రవ్వతో చేశాము. ఇంకా అన్నీ కూడా నేను ఒక దగ్గర వేపి చూపిస్తున్నాను. అనుకోకుండా ఈరోజు పప్పు చేశాను. అలాగే మీరు కూడా అడుగుతున్నారు కదా వేపి చూపించండి అని, అందుకోసమే ఒకేసారి 4 తీసేసాను. అవి కొంచెం వేపేసుకుంటే తినేటప్పుడు అన్నీ రుచిగా ఉంటాయి. అలాగే ఈ 4 రకాల వడియాలు కూడా ఎలా చేయాలో మా వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒకసారి చూడండి. ఇవి చూడటానికి కొద్దిగా లావు ఉంటాయి, కానీ మామూలుగా మన వడియాలు ఎలా ఉంటాయో వేగాక అలాగే ఉంటుంది. అంతేకాదు ఇవైతే స్నాక్స్కి చక్కగా తినేసేయచ్చు. అంతేకాదు టైం మాత్రం అస్సలు తీసుకోవు. నార్మల్గా బియ్యపు వడియాలు ఎలా ఉంటాయో అంతే టైంలో వేగిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వడియాలు వేపుకుందాం. ఉప్మా రవ్వ వడియాలు కలర్ మారిపోతాయి అనుకున్నాం, కానీ ఏం మారలేదండి. ఇవి కూడా వైట్గానే ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి. వెయ్యగానే వేగిపోతున్నాయి. టేస్ట్ మాత్రం ఇవి చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, వేగడానికి 1 నిమిషం కూడా టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇవి బాగా ఎండిపోయినాయి. మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసాం కాబట్టి ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి కాదు ఒకేసారి 4-5 వేసాను. చూడండి అన్నీ కూడా ఎంత బాగున్నాయో. మీకు వడియాలు పెట్టినో చూపించాలంటే కుదరట్లేదు, అందుకోసం ఇలా చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు చక్కగా పప్పు చేసుకున్నాం. మీరు పప్పు ఏంటి, పప్పుచారు, ఏ పచ్చడి ఉన్నా సరే ఇట్లా వడియాలు ఎత్తుకుంటే పచ్చడితోనైనా హ్యాపీగా తినేసేయచ్చు. ఇది మాత్రం ఆవిరి వడియం అండి. ఆవిరి వడియం కూడా చాలా వైట్ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో మనం వెండిమిరగాయలు కొంచెం మిక్సీ చేసుకొని కచ్చాపచ్చా వేసుకున్నాము. అందుకోసమే చూస్తున్నారు కదా పొగొస్తుంది. నేను అందుకోసమే ఆ రోజు చెప్పాను, ఎక్కువ మాత్రం ఎండుమిరగాయలు వేసుకోకండి, పొగ ఎక్కువ వస్తుంది అంతే తప్ప టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది, కానీ తక్కువ వేసుకుంటే ఏంటంటే ఇలా మీకు పొగ రాకుండా ఉంటుంది. కానీ ఇవి మాత్రం స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ ఇలా వేపేసుకొని దాని మీద ఇంకా కొద్దిగా లైట్గా కారం చల్లుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో, వైట్గా వస్తున్నాయి. అది ఇలాగే ఈరోజు మాత్రం ఒకేసారి 4 రకాలు వేపేసాము. ఇంకా ఎవరికి ఏది నచ్చితే వాళ్ళ తినేసేయడమే. నేను మీకు చూపించాలని ఇలా ఒక్కొక్కటి వేపుతున్నాను. కొంచెం పెద్ద కళాయి పెట్టుకున్నారంటే మీరు 4-5 వేసేసుకొని వేపేసుకోవచ్చు. ఆవిరి వడియాలు ఇవి మేము క్లాత్ మీద పెట్టాము, కొద్దిగా మందంగా వస్తాయి అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. ఇవి కూడా నార్మల్ వడియాల్లాగే వచ్చేసింది. ఫ్రెండ్స్, మరి 4 రకాల వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అడిగారండి వడియాలు వేపి చూపించండి అని, అందుకోసమే ఈరోజు మాత్రం ఇవి వేపడానికి ఆ రోజే చూపించాలంటే అవ్వట్లేదండి. ఇవి 2 డేస్ ఎండాలి కదా, అందుకోసమే ఈరోజు అయితే మా ఇంట్లో పప్పు చేసుకున్నాము. అందుకోసం ఈరోజు 4 రకాలు వేపేసుకుంటున్నాము. ఇవైతే బియ్యపిండి వడియాలండి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. అన్ని వడియాలు కూడా మన వడియాలన్నీ తెల్లగా మల్లెపూలాగా వైట్ కలర్లో ఉన్నాయి.
ఈ వడియాలు పప్పులోకే కాదండి, సాయంత్రం స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కూడా ఇలా ఫ్రై చేసి కొద్దిగా లైట్గా కొంచెం కారం చల్లించారంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఈ 4 రకాల వడియాల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూడండి ఎలా చేయాలో. చాలా ఈజీగా మీ వడియాలన్నీ తెల్లగా మల్లెపూల్లాగా రావాలంటే ఇలా చేసేసేయండి. చాలా ఈజీగా ఉంటాయి. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వడియాలు వేపుకొని చూద్దాం. కానీ ఈ వడియాలు మాత్రం ఈ వడియాలు కాదండి.